రూపేష్, తనే నా బాయ్ ఫ్రెండ్ శ్రీను. ఓ నువ్వేనా శ్రీను? చాలా స్మూత్ అండ్ ఫాస్ట్ గా ట్రక్ సేలింగ్ చేస్తున్నావంట. థ్యాంక్స్ బ్రో. 1 వీక్ లో హెవీ మాల్ మన ఏరియాకి వస్తుంది. దగ్గరుండి మీరే అన్ని చూసుకోవాలా. సరే రూపేష్. ఏమైంది అర్జున్, అర్జెంట్ గా కలవాలన్నా? మా శ్రీను డ్రగ్స్ అమ్ముతున్నాడు రాదా. ఇన్ని రోజులు వాళ్ళు వీళ్ళు చెప్తే నమ్మలేదు. నిన్న నేను డైరెక్ట్ గా నా కళ్ళతో చూశాను. నాకు ముందే తెలుసు అర్జున్. నీకు ముందే తెలుసా? మరి నాకెందుకు చెప్పలేదు? ఫ్యాక్టరీ దగ్గర రమ్మనిందే మీ శ్రీను అలా చేస్తున్నాడని చెప్పడానికి. యాక్చువల్ గా నువ్వు వచ్చిన ఆ రోజు శ్రీను నీ పక్కనే ఉన్నాడు. అప్పుడే చెప్పాలి కదా రాదా నువ్వు. ఇప్పుడు వాళ్ళు చాలా అడిక్ట్ అయిపోయాడు. వాడిని ఎలా మార్చడం? నిజం చెప్తే మీ ఫ్యామిలీ విడిపోతుందని చెప్పలేదు అర్జున్. ఈ విషయం మా అమ్మకి తెలిసి ఏం జరుగుతుందని నాకు భయం వేస్తుంది రాదా. అర్జున్, ఏంటమ్మా ఇలా వచ్చావు? అరే అర్జున్, మన శ్రేణు కోసం పోలీసులు ఇంటికి వచ్చారా? ఎవరు కావాలి సార్? నీ కొడుకు శ్రీను ఎక్కడా? శ్రీనువా? వాడితో మీకేం పని? వాడు బయటికి వెళ్ళాడు సార్. బయటికి పోయినాడా? ఆహా, నేను ఇంకా ఇంట్లో ఉంటాడు అనుకున్నానే. వాడితో మీకేం పని? మీ వాడు డ్రగ్స్ అమ్మడంలో ఎక్స్పర్ట్ అంట కదా, తీసుకెళ్లి జైల్లోకి వేద్దామని. సార్, మీరు ఎవరనుకుని ఎవరింటికి వచ్చారో? మా అబ్బాయి అలాంటి వాడు కాదు. మీరు దయచేసి బయటకు రండి. ఎవడు ఎలాంటాడో మాకు బాగా తెలుసు. మర్యాదగా వాడంతా వాడు వస్తే శిక్ష తగ్గిస్తా. అదే రాకుండా నకరాలు చేస్తే నేను ఎందుకు కూడా జీవిస్తా. రీ, నిజంగా డ్రగ్స్ అమ్ముతున్నాడా? నాకు నిజం చెప్పరా?